మీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రితం నేను మీ అందరిని ఒక విషయం అడిగాను. మీ మనసులో దాచుకున్న ఎప్పటికీ ఎవరికీ చెప్పుకోలేని మీ ప్రశ్న ఒక్క కమెంట్ చేసి చెప్పండి అని. నిజాయితీగా చెప్పాలంటే మీ కమెంట్స్ చదివిన తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్షల మంది మహిళలు చూస్తున్న ఈ ఛానల్ కింద మీరు పంచుకున్న నిజమైన బాధలు, కన్నీళ్ళు, కోపం, నిస్సహాయత. ప్రతి ఒక్క కమెంట్ ఒక గాయమే. మీరందరూ ఒకే ఇంట్లో ఉండి, ఒకే యుద్ధం చేస్తున్నారు. ఈరోజు ఇది కేవలం క్యూ&ఏ సెషన్ కాదు. ఇది మన శక్తి సెషన్. మీ ప్రశ్నలను చదువుతాను, కానీ సమాధానం నేను ఇవ్వను. మీలోని శక్తి ఇస్తుంది. నా పద్ధతిలో నేను సూటిగా బిటర్ ట్రూత్‌ని చెప్పేస్తాను. మీ భర్త, మీ అత్తమామలు, మీ ఆడబిడ్డలు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారా? మీ మనసుకు విశ్రాంతి లేదా? అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎక్కడికి వెళ్ళొద్దు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీరు గనక మీలోని శక్తిని తిరిగి పొందాలనుకుంటే ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఒక వైఫ్ చేసిన కామెంట్ చూద్దామా? నా భర్త నన్ను చులకనగా చూస్తాడు. అస్సలు గౌరవమే ఇవ్వడు. మళ్ళీ వాళ్ళ అక్కకి, అమ్మకి బాగా విలువిస్తాడు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి మేడం ప్లీజ్. ఇది ఒక మహిళ చేసిన కామెంట్. ఈ కామెంట్ ఒక్కరిది కాదు. ఇది ప్రతి ఇంట్లో దాదాపు సగం మంది ఎదుర్కొంటున్న సమస్య. భర్తకు తన తల్లిదండ్రులంటే గౌరవం ఉండాలి. అక్కా చెల్లెళ్ళంటే ప్రేమ ఉండాలి. తప్పు లేదు. కానీ ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి, ఆ ఇల్లు నిలబడటానికి కారణమైన వ్యక్తి అయిన భార్యకు విలువ ఇవ్వకపోవడం అనేది ఆయన సమస్య కాదు. మీ సమస్య. ఎందుకు? సో, బిటర్ ట్రూత్ ఏంటంటే వినండి. ఒక వస్తువు సులభంగా దొరికితే దాని విలువ ఉండదు. మీ భర్త మిమ్మల్ని చులకనగా చూస్తున్నారంటే మీరు ఆయనకు సులభమైన వస్తువైపోయారని అర్థం. సో, మీరేం చేస్తున్నారు? మీరు కోపంతోనో, ఏడుపుతోనో రియాక్ట్ అవుతున్నారు. మీరు గొడవ పడితే ఆయనకు ఇంకా సులభమయ్యి ఆమె గొడవ మనిషి అని తేల్చేస్తున్నారు. మీ ప్రపంచం ఆయనే అయిపోయాడు. ఆయన గురించి తప్ప మీ చుట్టూ మీకు ఇంకొక ప్రపంచం లేదు. మీకంటూ లక్ష్యమే లేదు. ఆయన గౌరవం ఇస్తేనే నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. ఇది ఆపడానికి చేయాల్సిన 3 యాక్షనబుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడే చేసేసేయండి. ఆయనకు దూరం జరగండి. విత్‌డ్రా యువర్ అటెన్షన్ అంటారు. ఆయన ఏది చేసినా, ఏది అడిగినా కూల్‌గా, ప్రశాంతంగా రియాక్ట్ అవ్వండి. ఆయనకు కోపం వచ్చి మీతో గొడవకు వచ్చినా ప్రశాంతంగా ఉండండి. గొడవకు స్పందించకండి. ఆయన ప్రపంచమంతా మీ చుట్టూ తిరగడం ఆపండి. మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోండి. మీ పాత హాబీస్ కానీ, డాన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ లేదా సంపాదించే మార్గం. దేని గురించైనా ఆలోచించండి. మీ జీవితంలో మీరు బిజీగా ఉండటం మొదలుపెట్టండి. మీ భర్త చులకనగా చూసినప్పుడు మీరు మీ పనిలో నిమగ్నమైతే ఆయనకు పెద్ద షాక్ తగులుతుంది. ఆయన కంటే ఎక్కువ గౌరవం పొందడానికి మీ బంధువులు, మీ స్నేహితులు లేదా మీ వర్క్ ప్లేస్‌లో ఎక్కువగా గౌరవాన్ని సంపాదించండి. ఆ గౌరవం మీ భర్త కళ్ళ ముందు కనిపించినప్పుడు ఆయన మిమ్మల్ని పట్టించుకోక తప్పదు. మీ విలువ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి కోసం మారక్కర్లేదు. ఆయన మారాలంటే మీరు మీపై దృష్టి పెట్టాల్సిందే. చేస్తారు కదూ! సో, ఇంకొక వైఫ్ చేసిన కామెంట్ చూద్దాం. నా గురించి మా అత్తయ్య, మా హస్బెండ్‌కి లేనిపోని అబద్ధాలు చెప్పి, నన్ను, నా మొగుడిని ఇద్దరిని విడదీసింది. ఆయన ఆమె చెప్పిందే నమ్ముతాడు. మరియు ఇంటికి వచ్చిన కోడలి మీద ఆ ఇంటి ఆడబిడ్డ పెత్తనం చేస్తుంది. మా హస్బెండ్ కూడా వాళ్ళనే నమ్ముతారు. వాళ్ళ మాటే వింటారు. ఇది తన కామెంట్. ఈ కామెంట్ వింటుంటే అబద్ధాలు, పెత్తనం, విడదీయడం అనే పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది మీ సమస్య కాదండి. వాళ్ళ మనస్తత్వ సమస్య. కోడలు కొత్తగా రాగానే తమ అబ్బాయికి లేదా తమ ఇంటికి కొత్త పోటీ వచ్చిందని వారు భావిస్తారు. ఇది పూర్తిగా ఇన్‌సెక్యూరిటీ. సో, బిటర్ ట్రూత్ ఏంటంటే మీ భర్త మీ తల్లిదండ్రులను లేదా మీ కుటుంబ సభ్యులను ఎంత ప్రేమిస్తారో మీరు కూడా మీ అత్తమామలను అంతే ప్రేమించాలి.
కానీ ఎవరైనా మీపై అబద్ధాలు చెప్పి మీ ఇద్దరి మధ్య దూరం పెడితే మీరు భయపడకూడదు. మీరు చేయకూడని 2 పనులున్నాయి. అవి చేయండి. నంబర్ 1, అత్తామామలతో డైరెక్ట్‌గా గొడవ. మీరు నేరుగా వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు మా వాళ్ళు మంచివాళ్ళు, ఈ కోడలే చెడ్డది అని భర్తకు మరింత సులభంగా నమ్మేలా చేస్తారు. మీరు గొడవల్లోకి దిగకండి. నంబర్ 2, భర్త ముందు వాళ్ళని తిట్టడం. మీ భర్తను కూర్చోబెట్టి, "మీ అమ్మ ఇలా చేసింది, మీ చెల్లె ఇలా చేసింది" అని చెప్పకండి. ఆయన మీ మాట వినరు. మీరు చేయాల్సిన సైలెంట్ పవర్ ప్లాన్ ఉంది. ప్రూఫ్‌లడగండి. అడగడం నేర్చుకోండి. మీ భర్త మీ అత్తమామ చెప్పిన మాట నమ్మి మీతో గొడవకు వచ్చినప్పుడు ఏమాత్రం కోపం లేకుండా, "ఓకే. నేను నిజంగా అలా చేశానా? ప్రూఫ్ ఏంటి? ఎప్పుడు చేశాను?" అని నవ్వుతూ అడగండి. ప్రూఫ్ అడిగితే వాళ్ళకు భయం పుడుతుంది. మీ భర్తను మీ టీమ్‌లోకి తీసుకోండి. మీ భర్త మీ శత్రువు కాదు. ఆయనను మీరు నమ్మే వారిగా మార్చుకోవాలి. మీ అత్తమామలు ఇద్దరికీ దూరంగా ఉన్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడి నిజం చెప్పండి. మీ అమ్మ లేదా చెల్లి నన్ను ఏదో అబద్ధం చెప్పి మీ మనసు పాడు చేసిందా? నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తారు అని వాళ్ళ మనసులోకి తొంగి చూడడం నేర్చుకోండి. పెత్తనానికి స్పందించకండి. ఆడబిడ్డ పెత్తనం చేసినా, అత్తగారు ఆజ్ఞాపించినా ప్రశాంతంగా వినండి. కానీ ఆచరించకండి. సరే ఆలోచిద్దాం అని చెప్పి వదిలేయండి. మీ రియాక్షన్ లేకపోతే వారికి పెత్తనం చేయాలనే ఆసక్తి తగ్గుతుంది. ఒక్క మాట, మీరు నిజమైతే దానికి ఎప్పుడూ ఒక పవర్ ఉంటుంది. మీ సైలెంట్ పవర్ నిరూపిస్తూ ఉంటుంది. ఇంకొక వైఫ్ చేసిన కామెంట్ చూసేద్దామా? నా భర్త రూ. 10 అడిగితే ఎందుకు? ఏం చేస్తావు? అని అడుగుతాడు. అడిగి ఇస్తాడా అంటే ఇవ్వడు. ఇది తను చేసిన కామెంట్. సో, నాకు తెలుసు ఈ చిన్న విషయం చాలా మందికి చాలా పెద్ద అవమానమని. రూ. 10 అడిగినా, రూ. 100 అడిగినా ఎందుకు? ఎవరికి? అని అడగడం అనేది మనల్ని ఒక పిల్లలా చూస్తున్నట్లే. బిటర్ ట్రూత్ ఏంటంటే ఆయన మీ కంట్రోల్‌ని తీసుకోవాలనుకుంటున్నారు డబ్బు ద్వారా. చిన్న చిన్న ఖర్చుల ద్వారా మీపై అధికారం చెలాయించాలని చూస్తున్నారు. మీరు చేయాల్సింది చిన్న యుద్ధం ప్రకటించడం. యెస్. స్మాల్ వార్ డిక్లరేషన్. ఆయన్ను అడగడం ఆపేయండి. రేపటి నుండి ఆయనను డబ్బు అడగడం ఆపేసి, చిన్న ఖర్చుల కోసం కూడా అడగకండి. మీ సొంత డబ్బు కోసం మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. ఓన్ ఇన్‌కమ్‌ని ఎర్న్ చేసే మార్గాలు వెతుక్కోండి. ఒక్కసారి మాత్రమే గొడవ పడండి. ఇంకొకసారి ఆయన మీ ఖర్చుల గురించి మాట్లాడినప్పుడు కోపంగా కాదు, చాలా శాంతంగా, గంభీరంగా మాట్లాడండి. ఇకపై నా ఖర్చుల గురించి మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నా అవసరాలు, నా డబ్బు నేను చూసుకుంటాను. మీ డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. నాపై పెత్తనం చెలాయించే హక్కు మీకు లేదని చెప్పేయొచ్చు. ఖర్చుల లెక్క అడిగి చూడండి. ఆయన తన స్నేహితులతో ఇతర విషయాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో మెల్లిగా అడగడం మొదలుపెట్టండి. డబ్బుపై నియంత్రణ కేవలం ఆయనకే కాదు, ఇంట్లో ఇద్దరికీ ఉంటుందని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలో డబ్బు ఉందో వారి చేతిలోనే పవర్ ఉంటుంది. రూ. 10 విషయంలో మిమ్మల్ని అవమానించే అధికారం ఆయనకు ఇవ్వకండి. ఇంకొక వైఫ్ చేసిన కామెంట్ చూసేద్దాం. మా హస్బెండ్ మారడు. ఎన్ని చెప్పినా నాకు ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది. కానీ నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను. మరియు అక్క, నాకు ఒక సమస్య. ఫోను నంబర్ ఉంటే నా బాధ చెప్పుకునేదాన్ని. ఎవరికీ చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం గాక నాలో నేను ఏడుస్తున్నాను. ఇది తన కామెంట్. మీరు నా అక్క, చెల్లి, నా స్నేహితురాలు. ఎవరికైతే ఈ పరిస్థితి వచ్చిందో నేను మీతో ఉన్నాను. దయచేసి వినండి. ఈ మాట వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. మీరు దయచేసి చనిపోయే ఆలోచన చేయకండి. నిజమేంటంటే మీరు చనిపోతే మీ భర్త మారరు. మీ అత్తమామలు మారరు. మారేది కేవలం మీ పిల్లల జీవితాలు మాత్రమే. వాళ్ళకు లోకంలో ఆసరా పోతుంది. మీరు ఎంతటి బాధలో ఉన్నారో నాకు తెలుసు. మీరు ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో నిజమైన శక్తి. మీరు చేయాల్సిన నేనున్నాను అనే థెరపీ చేసుకుంటే సరిపోతుంది.
మీ బాధను రాయండి. ఎవరితోనూ చెప్పలేని బాధను ఒక బుక్ తీసుకోండి. రోజు 5 నిమిషాలు మీ కోపం వచ్చిన విషయాలు, బాధ కలిగించిన విషయాలు రాసి, ఆ పేపర్‌ని చింపి చెత్తబుట్టలో వేయండి. మీ మనసు కాస్త తేలిక పడుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు నచ్చిన పని చేయండి. డాన్స్ చేయాలని ఉందా? ఒంటరిగా డాన్స్ చేయండి. స్నేహితులతో మాట్లాడాలని ఉందా? ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో వారితో మాత్రమే మాట్లాడండి. పిల్లల కోసం బలంగా ఉండండి. మీ పిల్లల కోసం మీరు బతుకుతున్నారంటే మీరు బలహీనులు కాదు, శక్తిమంతులు. ఆ శక్తిని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఉపయోగించండి. మీరు ఆనందంగా ఉంటేనే మీ పిల్లలు ఆనందంగా ఉంటారు. మీరు ఒంటరిగా లేరు. ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళ మీతోనే ఉంది. మీలోని ఆ అగ్నిని చల్లార్చకండి. దాన్ని వెలిగించడానికి ఈ సమస్య మీ ఆయుధం అవ్వాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసిన ప్రతి ప్రశ్నకు సమాధానం కేవలం ఒక్కటే. అదే మీ పవర్. మీరు మీ జీవితాన్ని ఎవరి కోసమో మార్చుకోవద్దు. మీలోని విలువను, గౌరవాన్ని మీరే తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటే దానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఫైనల్‌గా నేనొకటే చెప్తాను. ఈరోజు మీరు 3 ప్రామిస్ చేయాలి. నా కోసం నేను రోజుకు 30 మినిట్స్ కేటాయిస్తాను అని. నా ఎమోషనల్ పవర్ నా చేతిలోనే ఉంది అని. ఐ యామ్ ఏ పవర్‌ఫుల్ లేడీ అని. మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను వెంటనే ఆచరణలో పెట్టండి. మీ జీవితంలో చిన్న మార్పు వచ్చినా దయచేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, ఈ క్యూఎండ్ఏలో మనం కేవలం బంధాలు, కుటుంబ సమస్యల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కదా! కానీ మీలో చాలామందికి డబ్బు సంపాదించడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా ప్రశ్నలున్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. అందుకే నెక్స్ట్ లాంగ్ వీడియోలో నేను కేవలం ఆర్థిక ప్రశ్నలు, వ్యాపార చిట్కాలు మరియు ఇంటి నుండి సంపాదించడం ఎలా అనే దానిపై మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ఈ వీడియోను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కేయండి. ఈరోజు నేను మీతో ఉన్నాను. రేపు మీలోనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.